హాయ్ గైస్, వాట్సాప్ ఎవరోన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం ఏదైనా మొబైల్ని కమాండ్స్ ద్వారా ఎలా కంట్రోల్ చేయాలో ఇప్పుడు చెప్తాను. చాలామందికి ఇంట్రెస్టింగ్ టాపిక్ అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి ట్రిక్స్ కావాలంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంక లేట్ చేయకుండా ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. అలాగే ఈ కమాండ్స్ అన్నీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే యూస్ చేయండి, మిస్యూజ్ అయితే ఎవరో చేయొద్దు. ఇప్పుడు అది ఎలా వర్క్ అవుతుందో మీకు లైవ్లో 2 మొబైల్స్లో చూపిస్తాను, ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్. ఇప్పుడు చూడండి, రైట్ సైడ్ వాట్సాప్లో చూడండి, టార్చ్ 1 2 3 4 అని పెట్టాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొబైల్లో టార్చ్ అనేది ఆటోమేటిక్గా వెలిగింది. అంటే మీకు లైవ్లో వేరే కెమెరాలో చూపించడానికి నా దగ్గర ఇంకో మొబైల్ లేదు, అందువల్ల. ఇక్కడ ఇంకోటి లొకేషన్ 1 2 3 4 అని ఇస్తాను. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లొకేషన్ అని కొట్టాక స్పేస్ ఇవ్వాలి, అంటే ప్రతిదానికి కమాండ్కి స్పేస్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను జీపీఎస్ అనేది ఆన్ చేయలేదు, అందువల్ల నా కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఒక ఐపీ అడ్రస్ వద్దే అది గూగుల్ మ్యాప్లో ఇచ్చినట్టయితే లొకేషన్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, సైరన్ 1 2 3 4 అని ఇస్తున్నాను. అంటే ఈ కమాండ్స్ అన్నీ చాలా ఉంటాయి, అది ఎలా అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. మీకు సౌండ్ వస్తుందో లేదో, నాకైతే వస్తుంది. అలాగే అవతల వాళ్ళు వాట్సాప్ ఓపెన్ చేసిన క్లోజ్లో ఉన్న ఆటోమేటిక్గా కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఈ కమాండ్స్ ఎలా అనేది ఇప్పుడు చెప్తే చూడండి. అంతకన్నా ముందు ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చినట్టయితేనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని నచ్చినట్టయితేనే. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మొత్తం కంటెంట్ చూడండి. దీనికి సంబంధించి ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ట్రాక్ మై ఫోన్ యూసింగ్ కమాండ్స్ అని ఉంటుంది, యూసింగ్ చాట్ మెసేజ్ అని ఉంటుంది. యాప్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ ఆటో రిప్లై ప్రిఫరెన్స్ మీద క్లిక్ చేసి ఓన్లీ సెలెక్టెడ్ కాంటాక్ట్స్ అని క్లిక్ చేయండి. అంటే మీరు ఏ కాంటాక్ట్ నుంచి కమాండ్ వస్తే ఎగ్జిక్యూట్ అవ్వాలనేది ఇక్కడ యాక్టివేట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం ఎవరి మొబైల్లో చేయాలి, ఎవరిని ఆట పట్టించాలనుకుంటున్నారో వాళ్ళ మొబైల్లో చేయండి. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ నెంబర్ అనేది ఎంటర్ చేసినట్టయితే ఈజీగా వాళ్ళ నెంబర్ అనేది యాడ్ అయిపోద్ది. వాళ్ళ నెంబర్ యాడ్ అయ్యాక ఇక్కడ చూడండి, కమాండ్స్ మీద క్లిక్ చేసి ప్రతి కమాండ్ ఇక్కడ కనబడుతుంది. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినట్టయితే కనుక ఇక్కడ మ్యాటర్ చదువుకుని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అలా కమాండ్ అలా వర్క్ అవుద్ది అంటే ఇక్కడ లొకేషన్ అన్నది కదా, లొకేషన్ మీద లొకేషన్ అని ఇచ్చి స్పేస్ ఇచ్చి 1 2 3 4 అలా క్లిక్ చేయాలి. ఈ పిన్ కనుక మీరు మార్చుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ఇక్కడ ఎడిట్ పిన్ మీద కొట్టండి. 1 2 3 4 అని ఇస్తున్నాం కదా మనం అక్కడ, అలా కాకుండా 0000 ఇలా అనమాట. అంటే లొకేషన్ 0000 అని కొట్టామనుకోండి, వాళ్ళకి పంపామనుకోండి, వాళ్ళ లొకేషన్ అనేది మనకు వచ్చేస్తుంది. ఈ విధంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇంక ఈ సెట్టింగ్స్ అనేది మీరు ఏం టచ్ చేయొద్దు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఈ యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంటుంది, ప్రతి ఒక్కరు అలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఎవరో ఒకరు యూజ్ చేయొచ్చు. మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెక్నాలజీ పరంగా వీడియో పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.